47వ అధ్యాయము. సర్వజనులారా చప్పట్ల కుట్టుడి, జయధ్వజములతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి. ఆయన జనములను మనకు లోపరచును, మన పాదముల కింద ప్రజలను అనగదొక్కును. దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయను, బూరధ్వనితో యెహోవా ఆరోహణమాయను. దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు, రమ్యముగా కీర్తనలు పాడుడి. జనముల ప్రధానులను అబ్రాహాము యొక్క దేవుని జనుల కూడుకొని ఉన్నారు. మనమందరం కలిసి 7వ వచనం చదువుకుందాం. దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు, రమ్యముగా కీర్తనలు పాడుడి. అలాగే కొద్దిసేపు నిలుచుని దేవుని నామాన్ని మనసుతో ఆయన కీర్తిని చాటుదాం. కొద్దిసేపు దేవుని నామాన్ని కొద్దిసేపు మనం అందరం కలిసి ఆరాధిద్దాం. ఎవరు మౌనంగా ఉండకుండగా దేవుడు మీకు చేసిన అనేకమైన అద్భుతాల యొక్క గురించి కూడా మీరు దేవుని నామాన్ని స్తుతించండి. ఆయన యొక్క గొప్ప ప్రేమను మనం మరవకుండగా ఆయన నామాన్ని స్తుతించండి. ఎవరు కూడా మౌనంగా ఉండకుండా ప్రతి క్షణం ఆయన మనపై చూపుచున్న కృప ఎంతో అద్భుతమైనది. నిజంగా మనం ఇంత స్థితి లేకపోయినప్పటికీ ఇక్కడ మనం అందరూ ఉన్నాం కదా. ఒక నిమిషం కూడా మనకి ఇక్కడ నిలబడడానికి అర్హత లేని వాళ్ళం మనం. ఎందుకంటే మనము పాపాత్ములము కదా. కానీ ఆయన యొక్క కృప ద్వారా, ఆయన ప్రేమ ద్వారా ఇక్కడ ఈరోజు సజీవులో మనము దేవుని నామాన్ని స్తుతిస్తున్నాం, దేవుని నామాన్ని ఆరాధిస్తున్నాం. ఇంతటి మంచి తరుణాన్ని ఇచ్చిన మన దేవుడు, ఆయనకు థ్యాంక్స్ తెలియకుండా ఉంటున్నాము. ఎవరు కూడా మౌనంగా ఉండకుండా దేవుని నామాన్ని ఆరాధించండి, ఆయన నామాన్ని స్తుతించండి, ఆయన నామాన్ని కీర్తించండి. ఒక క్షణం కూడా మనము జీవించాలంటే ఆయన ప్రేమే కదా. నీ వాత్సల్యం, నీ బాహుల్యం, నీ కృపా కనికరం చూపించుము. నీ వాత్సల్యం, నీ బాహుల్యం, నీ కృపా కనికరం చూపించుము. పాపము చేశాను, దోషినయ్యున్నాను. పాపము చేశాను, దోషినయ్యున్నాను. తెలిసి ఉన్నది నా అతిక్రమమే, తెలిసి ఉన్నది నా పాపములే. తెలిసి ఉన్నది నా అతిక్రమమే, తెలిసి ఉన్నది నా పాపములే. నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయా. నీ సన్నిధిలో నా
పాపములు ఒప్పుకుందునయా. శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము. నాలోనా 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 నీ సన్నిధిలో నా పాపములు ఒప్పుకుందునయా. నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకుందునయా. శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము. నాలోనా 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 నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయా. నీ సన్నిధిలో నా మను నింపుమయా. శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయు. నాలోనా 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 ఓ యేసయ్యా యేసయ్యా అలాగే కళ్ళు మూసుకొని మరి కొద్దిసేపు దేవుని నామాన్ని ఆరాధిద్దాం. ఒక 5 నిమిషాలు మరలా దేవుని నామాన్ని స్తుతిద్దాం. ఎవరు కూడా ఆయన ఇచ్చిన కృపను నిర్లక్ష్యం చేసుకోకుండా సహోదరి సహోదరా జ్ఞాపకం చేసుకో. ఈ దినం నీది కాకపోవచ్చేమో, కనుక యేసుని స్వీకరించు, జ్ఞాపకం చేసుకో. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, నీకే వేలాది స్తుతి స్తోత్రాలు తెలియజేస్తున్నాం దేవా. అవును తండ్రి, ఏమాత్రము మేము మీ సన్నిధిలో ఇలా కూర్చోవడానికి కానీ మరి నించోవడం కానీ మాకు అర్హత లేని వాళ్ళం మేము తండ్రి. నీ ప్రేమ ద్వారా నీ కృప ద్వారా ఈ సన్నిధిలో మేము నించున్నాం. అందును బట్టి నీకు థ్యాంక్స్ తెలియజేస్తున్నాం తండ్రి. మహోన్నతుడా, ఇదిగో తండ్రి జరగబడుతున్న యవన సహవాసాన్ని మీ చేతులుగా అప్పగిస్తున్నాం. మీ నామం కొరకు, మీ యొక్క కీర్తి ఘనత కొరకు మీరే యొక్క కార్యక్రమాన్ని మీరే జరిగించండి. జీవాధిపతి అయిన మా తండ్రి, మమ్మల్ని అందరినీ మరి దీవించి ఆస్వాదించి నీ కృప ద్వారా నీ ప్రేమ ద్వారా క్రైస్తవ్య జీవితంలో మమ్మల్ని
మంచిగా జీవించడానికి కృప చూపించుమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరు కూర్చోండి. ఇంతవరకు దేవుని నామాన్ని ఆరాధించిన మీ అందరికి కూడా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. అయితే గమనించండి, మనకి చాలా ప్లేస్ ముందుంది. వెనక కూర్చున్న వాళ్ళు కొంచెం ముందు కావాల్సిందని కోరుచున్నాను. లాస్ట్ దయచేసి పేరు పిలవకుండా ముందే రావాల్సిందిగా మనం చేస్తున్నాను. అటు ఈరోజు మనకు యవన సహవాసాన్ని నడిపించడానికి గాను మన మధ్యలో శ్యామిల్ గారు ఉన్నారు. ముందున్న సమయాన్ని శ్యామిల్ గారికి అప్పగిస్తున్నాను. మొదటిగా నాకు ఇచ్చిన అవకాశం బట్టి దేవాది దేవునికి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనకు బైబిల్ రీడింగ్ ఉంటుంది. బైబిల్ రీడింగ్ గాను యోహాను రాసిన 3వ పత్రిక, యోహాను రాసిన 3వ పత్రిక మొదటి వచనం నుంచి 8 వచనాలు చదువుకుందాం. బైబిల్ రీడింగ్ చదవడం గాను మన మధ్యలో సిస్టర్ సునీత గారు ఉన్నారు. ఈ సమయాన్ని సిస్టర్కి ఇస్తాం. దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ముందుగా దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు చదువుకుందాం. పెద్దనైన నేను సత్యంను బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి వ్రాయినది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించి తిని, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినదెల్లా విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు. వారు నీ ప్రేమను గూర్చి సంఘము ఎదుట సాక్ష్యం ఇచ్చిరి. వారు అన్యజనుల వలన ఏమీ తీసుకొనక ఆయన నామము నిమిత్తము బయలుదేరిరు గనుక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపిన ఎడల నీకు యుక్తముగా ఉండును. మనము సత్యమునకు సహాయకుల మగునట్లు అట్టి వారికి ఉపకారం చేయు బద్దలమై ఉన్నాము. దేవుడి వాక్యం దీవించునుగాక. బైబిల్ రీడింగ్ చదివినట్టు సిస్టర్ సునీతకు ఎంబీ ప్రొడక్షన్ లీవ్ తరఫున థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. మనం ప్రాముఖ్య సమయంలో వచ్చాము కనుక ఎవరైనా మీ మొబైల్స్ తెచ్చినట్లయితే వాటిని స్విచ్ ఆఫ్ గాను సైలెంట్ మోడల్ గాను పెట్టుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఈ సమయంలో మనకు వాక్యాన్ని పంచడానికి గాను మన మధ్యలో జోసెఫ్ గారు ఉన్నారు. ఈ సమయాన్ని సార్ గారికి అప్పచెప్తున్నాను. హలో మైక్ చెక్. పెడితే దూరం అవుతుందా? స్టాండ్ లేదా? పెట్టండి. ఎంతసేపు?
యేసు ప్రభు నామమున మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. కమిటీ వారు ఈ దినాన్ని నాకు వాక్యం చెప్పడానికి అవకాశం కల్పించిన వారికి కూడా, ఆ కమిటీ వారికి అందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. కూడిన సభ్యులు మీకందరికీ యేసునామమున వందనాలు చెప్తున్నాను. ఈ రాత్రి వేళ మనము దేవుని వాక్యాన్ని మనము చూస్తూ ఉన్నాం. మరి చక్కగా దేవుని వాక్యాన్ని చదివిన పాప కూడా నేను వందనాలు తెలియచేస్తున్నాను. ఎందుకంటే చాలామందికి మనకు వాక్యం చదవడము రావాలి, అందరికీ రావాలి. అది చాలా మనకు మంచి గిఫ్ట్ అన్నమాట. వాక్యం చదవడం అన్నది కూడా గిఫ్ట్. అఫ్కోర్స్ విద్యలు ఉంటాయి మనకి, కానీ బైబిల్ చదవడం రాదు చాలామందికి. బైబిల్ చదవడం మనకి చాలామందికి తెలియదు. పెన్ టు పెన్ అనగా కామను, తర్వాత ఫుల్ స్టాప్, ఇవన్నీ మనకు తెలియడం వాక్యాన్ని చదువుతుంటే మనకు తెలుస్తుంది. తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా, మీకు అందరికీ నేను తెలియచేసేదాన్ని, బైబిల్ని చాలా బాగా చదవడము నేర్చుకుంటే మీరు అన్నిట్లో గొప్ప వాళ్ళు అవుతారు. మర్చిపోద్దండి. ప్రార్థన చేద్దాం. ఒక మాట ప్రార్థన చేసి మనము కొన్ని నిమిషాలు వాక్యం విందాం. ప్రేమగల మా తండ్రి, మీకు వందనాలు. ఈ రాత్రి ఈ సమయాన్ని ఇచ్చావు తండ్రి. నిన్ను స్తుతించి ఆరాధిస్తూ ఘనపరుస్తూ ఉన్నాము. మరి పాటల ద్వారా నీవు మహిమ పొందావు తండ్రి, నీకు స్తోత్రము. వాక్యాన్ని కూడా చదువుకున్నాము. ఎన్నిక లేని వాడిని నేను కూడా నిలబడ్డాను తండ్రి. అన్నీ తెలిసి కాదు నాయన, మీ పాఠమును నేను కూడా నేర్చుకోవడానికి మీరు మాట్లాడితే నాకు కూడా ఆత్మ సంబంధమైన మేలు కలుగుతుంది. ఈయన మా పిల్లలకు తండ్రి ప్రియమైన మీ మాటలు, పరిశుద్ధమైన మాటలు, భక్తుల జీవితాన్ని మా ముందు ఉంచి మాతో మాట్లాడమని, మహిమ పొందమని యేసు ప్రభువు నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించుచున్నాము తండ్రి. చాలామంది సేవకులు వచ్చి మనకు చెప్తుంటారు, కానీ మనకి ఎందుకో కానీ చాలామందికి ఆ అలవాటు ఉండదు. ఆమెనని చెప్తే దాని ఆశీర్వాదము చాలా ఉంది. అలాగే అన్నీ జరగాలి, మీ కొరకు ఏదైనా ప్రార్థించారనుకో అది కలగాలి అని, అందులో మీరు కూడా ఉన్నారు అని. ప్రార్థించిన ఒక వ్యక్తికే దీవెనలు రావు. మీరు ఏకీభవించి ఉంటారు కనుక ఆ ప్రార్థన కాబట్టి లేదు. ఇదిగో ఇదొక్క మైకే ఉందా? సరే. కాబట్టి ఆమెనని చెప్పడము మీకు ఖచ్చితంగా అది చెప్పాలి. అది చెప్తేనే మనకు ఆశీర్వాదం. కాబట్టి ఈ రాత్రి నేను కొన్ని విషయాలు తెలియచేస్తాను. 3వ పత్రికలో, యోహాను వ్రాసినటువంటి 3వ పత్రికలో మరి ఇది ఎవరికి రాస్తారన్నటువంటి విషయము మనం కనుక చూస్తే స్పష్టంగా మనకు తెలియవలసినటువంటి విషయం ఏంటంటే, గాయి అనేటువంటి వ్యక్తికి ఈ ఉత్తరం రాసినట్లు మనం చూస్తాం. గాయి, ఈ గాయి అనే వ్యక్తికి యోహాన్ గారు, అనగా యోహాను శుభవార్త
యోహాను పత్రికలు, ప్రకటన గ్రంథం రాసిన యోహాను ఈ గాయికి రాసినాడు. గాయి అనగా అర్థం ఏంటంటే, గాయికి ఉన్నటువంటి మీనింగ్ ఏంటంటే సంతోషం గలవాడు అని అర్థం. సంతోషం గలవాడు అని అర్థం. తర్వాత గాయి మరి సంతోషం గలవాడైనా అని అంటే తర్వాత మనం చూడవచ్చు. ఈ గాయి అనే పేరు తర్వాత స్త్రీకైనా ఉండవచ్చు, తర్వాత పురుషునికైనా ఉండవచ్చు. కానీ ఇక్కడ మాత్రం మనకు కనిపించేది సహోదరుడు గాయి, యవనస్తుడైన గాయి మనకు కనిపిస్తూ ఉన్నాడు. స్త్రీలకు కూడా పెట్టుకున్నారు. పాత నిబంధనలో మనం చూస్తాం. పాత నిబంధన సమూయేలు మొదటి గ్రంథంలో, సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయంలో మనం చూస్తాం. దావీదును గురించి చూస్తాం. దావీదు ఆయన అరణ్యంలో ఉంటాడు. అరణ్యంలో ఉంటే నాబాలు అనేటువంటి వ్యక్తి ఉంటాడు. ఆయన దగ్గరికి సేవకులను పంపించి వారికి కావలసినటువంటి పదార్థాలు అవసరమయ్యి అడగడానికి పంపిస్తే నాబాలు సేవకుల్ని చాలా తిట్టి, లేకపోతే వారిని మూర్ఖపు మాటలు మాట్లాడి పంపిస్తే ఆయన భార్య మరి మళ్ళీ తిట్టి పంపించిన తర్వాత ఆమె తన గాడిద మీద ఎక్కి తర్వాత దావీదుని కలుసుకొని సారీ చెప్పి క్షమాపణ చెప్పి ఆమె దావీదుకి కావలసినటువంటి వస్తువులను పంపిస్తుంది. ఆమె పేరేంటమ్మా? ఆమె పేరేంటి? అబీగయేల్. సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయంలో ఆ పేరు ఉంటుంది. అబీగయేల్ అంటే స్త్రీకి కూడా పెట్టుకోవచ్చు అని. ఆ అబీగయేల్ అనే మాటకు కూడా అర్థం ఏంటంటే ప్రశాంతమైన సౌందర్యం కలిగిన వ్యక్తి అని. కానీ అబీగయేల్ కూడా సౌందర్యం కలిగినటువంటి వ్యక్తిగానే బైబిల్లో చూస్తాం. కాబట్టి ఈ గ్రంథంలో ఉన్నటువంటి గాయి కానీ, ఈ గాయి సంతోషము గలవాడు. సంతోషము గలవాడు అంటే సంతోషముతో తన పరిచర్యలో ప్రభువుని నమ్ముకున్నప్పుడు ఆయన జీవితము సంతోషంగానే ఉంది. చాలా హ్యాపీగా ఉండేవాడంట. సో యోహాను యొక్క ఆధ్వర్యంలో, లేకపోతే యోహాను యొక్క మరి సమక్షంలో ఆయన ప్రభువుని అంగీకరించిన వాడు. ఈయన ఏం గుణాలు కలిగిన వాడో నేను 3 లక్షణాలు చెప్పి నేను ముగిస్తాను. 3 లక్షణాలు. ఆయన ప్రేమ కలిగిన వాడు. ఆయన గొప్ప తగిన విశ్వాసమును ఆయన సంపూర్ణంగా కలిగిన వాడు. ఆయన 3వది ఏంటంటే ఆయన ఆతిథ్య ప్రియుడు. ఈ మాటలు గుర్తుంచుకోండి. కాబట్టి ఈ రాత్రి కాలంలో గాయి అనేటువంటి వ్యక్తి సంతోషము అనే పేరు, ఆ సంతోషం గలవాడు అని మనం వింటూ ఉన్నాం. కానీ శరీర సంబంధమైన బలహీనతలు కొంత ఈయనకున్నట్లు మరి ఆయా భక్తులు చెప్పినట్లు మనం చూస్తాం. భక్తులు చెప్తూ ఉంటారు. ఎందుకనంటే ఈ పత్రికలో రాస్తూ ఆయన కూడా అంటాడు, నీ ఆత్మ వర్ధిల్లాలి అని అంటాడు. నీవు అన్ని విషయంలో సౌఖ్యంగా ఉండాలి అని అంటాడు ఆయన. గాయి యోహాను ద్వారా రక్షించబడ్డాడు కాబట్టి ఆయన క్షేమము కోరి ఈ ఉత్తరము రాశాడనమాట. ఈ ఉత్తరము రాసింది అందులో గాయికి మాత్రమే రాశాడు. గాయిని గుర్తు చేసుకుంటూ అందులో 2 వ్యక్తులను ఇంకా యాడ్ చేస్తాడు. దాంట్లో దెమెత్రి అని ఒక ఆయన, దియోత్రఫీ అని ఒక ఆయన. దియోత్రఫీ అనేవాడు మంచివాడు కాదులండి, ఆయన పక్కన నెట్టండి. ఎక్కడైనా మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అనేది ఉంటారు కదా, జత అవుతూనే ఉంటారు. మరి తిమోతి రాసిన పత్రికలో కూడా పౌలుకు జత అయినటువంటి వాడు ఏమిటంటే దేమ అనేవాడు మంచివాడు కాదని
ఆయన చెప్తూ ఉంటాడు. ఇక్కడ కూడా యోహాను రాసిన పత్రికలో 3వ పత్రికలో ఈ దెమోయేత్రి ఇతడు మంచివాడు, దియోత్రఫీ అనేవాడు మంచివాడు కాదు అనేటువంటిది మనం చూస్తాం. సరే, వదిలిపెట్టండి. కాబట్టి గాయకున్న లక్షణం ఏంటంటే అతడు సంతోషము గలవాడు, ఆయన ప్రభువుని నమ్ముకున్నాడు, సంఘములో పరిచర్య చేస్తూ ఉన్నాడు. సంఘములో ఎటువంటి పరిచర్య చేస్తున్నాడంటే ఆయన అందరినీ అనగా దుర్బోధలు లేనటువంటి వారెవరున్నారో, పరదేశులైన వారెవరున్నారో వారిని చేర్చుకునేటువంటి గుణము కలిగినటువంటి వాడు ఈ గాయి. కాబట్టి ఈయన గూర్చి రాస్తూ ఈయనను చాలా అభినందిస్తూ మనం 2వ వచనం చదువుదాం. 2వ వచనం, ఇది ఒకే అధ్యాయం ఉంది కదా, 2వ వచనం చదువుదాం. చదవండి అమ్మా. 2వ వచనం, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము ఆత్మ వర్ధిల్లుచున్న కొల అన్ని విషయములలో సౌఖ్యముగా ఉండవాలనని ప్రార్థించు. ఎందుకనంటే ఆత్మ సంబంధమైన అభివృద్ధి, ద స్పిరిచువల్ గ్రోత్, అది చాలా ముఖ్యమైనది. ఆత్మ సంబంధమైన అభివృద్ధి మనకు కావలసినది ఏంటి? విశ్వాసంగా మనకు ఉండవలసినది ఏంటంటే ప్రేమ ఉండాలి, విశ్వాసము ఉండాలి. మనము ఇతరులకు పరిచర్య, ఇతరులను ప్రేమించే ఆతిథ్యం ఇచ్చేటటువంటి గుణం కూడా ఉండాలి. ఈ గుణాలు మనకి గాయలో కనిపిస్తూ ఉన్నాయి. ఈ పత్రిక రాసినప్పుడు చాలా ముసలివాడైనడట ఆయన. కాబట్టి నీ ప్రేమను గూర్చి విన్నానయ్యా అని గాయకి చెప్తూ ప్రియుడా అని సంబోధిస్తూ ఉన్నాడు. కాబట్టి గాయి మంచి ప్రేమ కలిగినటువంటి వాడు, ప్రేమతోనే తన పనిని, ప్రభు పనిని చేస్తూ ఉన్నాడు. అది ప్రభు పనిని చేసేవాడు, ప్రేమను కనపరుస్తూ ఆయన పని ఆ సంఘములో ఎంతో శ్రేష్టమైనదిగా, ఎంతో ఉత్తమమైనదిగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ ప్రేమ అర్థం కావాలంటే మనకి ఈ ప్రేమ ఎలాంటిదో అన్నది యోహాను పత్రికలోనే మనకు చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి సహోదరుల్ని ప్రేమింపనివాడు తనను పైనున్న దేవుని ఎలాగూ ప్రేమించగలడు అని ఆయన పత్రికలో రాశారు. కాబట్టి 4వ అధ్యాయంలో ఆ మాటలుంటాయి. నేను అవన్నీ రెఫరెన్స్తో నేను చూపలేను, కాబట్టి టైం అవుతుంది. కాబట్టి ప్రేమించే ఆయన సహోదరులను ప్రేమించేవాడు అనేటువంటిది మనకు అర్థమవుతుంది. కాబట్టి అది దేవుని ప్రేమ మాత్రమే, లోక సంబంధమైన ప్రేమ కాదు. లోకములో కూడా ప్రేమలున్నాయి, ప్రేమ ఉన్నది. కానీ ఆయన ఏమంటాడంటే దేవుని ప్రేమను కలిగి ఉండాలని అంటాడు. మీరు చూడండి ఒక మాట, లోకమును కాదు ఆయన ప్రేమించింది. గాయి ప్రేమించింది దేవుని పిల్లలను, దేవుని సేవకులను, సంఘమును ఆయన ప్రేమించగలిగినాడు. కాబట్టి ఆయన పరిస్థితులు ఎలాగున్న తర్వాత కానీ ఆయన ప్రేమను ఎరిగినవాడు గనుక, అందుకనే ఈయన కూడా ఒక మాట అన్నాడు. ఆయన ఏమన్నాడంటే, మీరు లోకములో ఉన్న వాటినైనాను మీరు ప్రేమించకూడదు అని అన్నాడు. లోకము కాదు మనల్ని ప్రేమించి, దేవుని పిల్లలతో సహవాసం, దేవుని పిల్లలతో మనము సంభాషణ, దేవుని పిల్లలతో మనము జతపరచబడి ఉండాలి. సంఘం అనేటువంటి మాట, గాయకి సంఘం ఉంది, దేవుని పిల్లలతో మంచి ప్రేమ అనుబంధాలు ఆయన కట్టుకున్నాడు. కాబట్టి ఈ రాత్రి వేళ
ఈ ప్రేమ చాలా గొప్పది. ఈ ప్రేమ దైవ ప్రేమ, దేవుని ప్రేమ. దేవుని మనము ప్రేమించుచున్నాము అనంటే దేవుని మనము సహోదరులను ప్రేమించుచున్నాము అనంటే మనము దేవుని ప్రేమించిన వారము అవుతాం. కాబట్టి ఈ రాత్రి కాలంలో అందుకనే పౌలు భక్తుడు కూడా ఒక మాట చివరిలో ఎట్లా అంటాడని, ఆయన ఎలా చెప్తున్నాడంటే ఈ మాట చూడండి మీరు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13-14 వచ్చే చివరి మాట నేను జ్ఞాపకం చేస్తాను, మీరు చూడండి. మీరు చేయు కార్యములు ప్రేమతో ఏం చేయాలన్నమా? మనం చేసే పనులు ప్రేమతో చేయాలి, ప్రేమతో చేయాలి. కాబట్టి గాయి కూడా ప్రేమతోనే సంఘములో పని చేస్తున్నాడు. ఎవరికి అభ్యంతరంగా లేడు, అందరికీ అనుకూలంగా ఉన్నాడు. యవనస్తుల్ని మనము ఎవరైనా కూడా మనల్ని మన యవ్వనమును మన పరిస్థితిని బట్టి ఎవరు అనకూడదు. దేవుని పిల్లలుగా, దేవుని బిడలుగా మనము ప్రేమ కలిగి మనము పనులు చేయాలి, ప్రేమను అలవరుచుకోవాలి. దైవ ప్రేమ ముఖ్యమైనటువంటిది. దేవుని ప్రేమను మనము అలవర్చుకుంటే దేవుని బిడ్డలుగా మనము మనగలము. దేవుని ప్రేమ అర్థమైందా మనకి అన్నదే ఈ రాత్రి మన ప్రశ్న. ఎంత ప్రేమ గలవాడు దైవుని సంఘము అనంటే, దైవ సేవకులు అంటే వారు దేవుని పిల్లల మీద ఎంతో మమకారము, ఆప్యాయత, అనురాగము చూపగలిగిన వాడు గాయి అని మనము తెలుసుకుంటున్నాం. ఈ ప్రేమలో మనము చాలా మట్టుకు మనము రావాలి. ఈ ప్రేమను అర్థం చేసుకోవాలి. ఈ ప్రేమను అర్థం చేసుకోవాలి సంపూర్ణంగానంటే మనము దేవునికి మొట్టమొదట విధేయులం కావాలి. మొట్టమొదట దేవుని వాక్యము నేర్చుకుంటూ ఉండాలి. ఇలాంటి భక్తుల జీవితాలను మనము అన్వయింపు చేసుకోవాలి. కాబట్టి గాయి మరి ఎంత ప్రేమ చూపాడో, మరి ఆ సంఘములో ఎంత మంచివాడని పేరు పొందాడనంటే, ఆయన నీ ప్రేమను గూర్చి నేను విన్నాను, నీ ప్రేమను గూర్చి విన్నాను అని అంటాడు. మన జీవితంలో మన ప్రేమను గూర్చి చెప్పుకునే వాళ్ళు ఉంటారా? ఎవరు చెప్పాలి మన గురించి? నీవు చెప్పేది కాదు, నేను చెప్పేది కాదు. నేను ప్రేమిస్తున్నాను అని నేను చెప్పేది కాదు. నీ స్నేహితురాలు చెప్పాలి, నీ స్నేహితుడు చెప్పాలి, నీకు తెలిసిన వారు చెప్పాలి. అప్పుడైతేనే అర్థమవుతుంది. కానీ చాలా మట్టుకు మనం ఏం చేస్తామంటే మన గురించే మనము చాలా మంచి వాళ్ళమని మనం అనుకుంటాం. ఏమాత్రము మనము దేవుని పిల్లలతో సహవాసంగా కలిగి, మన స్నేహితులతో సహవాసం కలిగి మందిరానికి తీసుకురావడము, సంఘములో మనము దేవుణ్ణి ఆరాధించడానికి మనము రాగలుగుతూ ఉన్నాం. మనం ఎవరైనా మన బట్టి మందిరానికి నడిపించబడుతున్నారా? అది కావాలి మనకి. మన ప్రేమను బట్టి, మనకున్న నమ్మకత్వాన్ని బట్టి వారు నడిపించబడాలి. లేకపోతే దేవుని సన్నిధికి, దేవుని వలన మనము వాస్తవంగా దేవుని ప్రేమను ఎరిగిన వారం కాము, దేవుని ప్రేమను మనము తెలుసుకున్న వారం కాము. దేవుని సన్నిధిలో దేవుని పిల్లలుగా మనము పేరు పొందాలి. కాబట్టి ప్రేమ కలిగిన వాడు అని ఈ గాయని గురించి చెప్తారు. ఎందుకు అన్నాడు? ఈ యోహాను ఏమన్నాడంటే, నీ ఆత్మ వర్ధిల్లాలి నీవన్ని విషయముల్లో. అంటే ఏదో ఒక లోటు ఉందని దాని అర్థం. ఈ గాయి శరీర సంబంధమైన బలహీనుడు అని చెప్తారు. మానవులైనటువంటి వారందరూ కూడా బలహీనులే. ఒక గాయే కాదు,
ఒక గాయే కాదు, ఎంతటి భక్తుడైనా బలహీనంగా ఖచ్చితంగా ఉంటాడు. ఎవరు మనము సఫిషియంట్, మనము దేవుని మనము ఇది కాదు, నేను కరెక్టు అని చెప్పగలిగిన వాడు మరి ఎవ్వరు ఉండరు. మరి ఎవరైనా ఉన్నారేమో నాకు తెలియదు, మీకు తెలిసేమో, అది నాకు తెలియదు. కానీ నేను విన్నంత మట్టుకు, నేర్చుకున్నంత మట్టుకు ఏ ఒక్క వ్యక్తి కూడా పర్ఫెక్షన్ కాదనమాట. పర్ఫెక్ట్ మ్యాన్, నోబడీ పర్ఫెక్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్. కాబట్టి ఎవరు ఉండరు. అందుకనే పౌలు కూడా ఒక మాట అంటాడు రోమిలికి రాసిన పత్రికలో, అయ్యో అంటాడు, నేను ఏది చేయాలనుకుంటున్నానో నేను అది చేయలేకపోతున్నాను, ఏది చేయకూడదు అనుకుంటున్నానో అదే చేస్తున్నాను, అయ్యో నేను ఇంత దౌర్భాగ్యుణ్ణి, ఇంత ప్రకటించి నేనే భ్రష్టుడనైపోతానేమో అని అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? మరి పౌలు గారు కూడా ఎన్నో మరి ఆయన కూడా పత్రికలు రాస్తారు. ఆయన తప్ప అని కాదు నేను చెప్పేది, ఆయనే భయము వేసింది ఆయన జీవితాన్ని గురించి, నేను భ్రష్టుడనైపోతానేమో అని అన్నాడు. కాబట్టి బలహీనత అన్నది మనిషికి సర్వసాధారణం. ఈ గాయకొక్కనికి కాదు, నీకు నాకు ఏ బలహీనత ఉందో చెప్పుకోవాలి, చూసుకోవాలి, తెలుసుకోవాలి. దానిలో మనకు చాలినంత దేవుని కృప కావాలని కోరుకోవాలి. కాబట్టి గాయి అలా కోరుకున్నాడు, నమ్మకంగా పనిచేశాడు, తగినంత విశ్వాసం. రెండవది, ఆయన తగిన విశ్వాసము ఆయన ఉన్నవాడు, కలిగినవాడు. నీవు ఇతరులకు లేకపోతే ఇతరుల పట్ల నీవు చాలా మంచి నమ్మకత్వం కలిగి విశ్వాసమును చూపగలిగిన వాడవు అని అన్నాడు. కాబట్టి విశ్వాసం అన్నది ఆయనకు కొరత లేకుండా ఆయన విశ్వాసాన్ని సంపూర్ణంగా కలిగి ఉండడానికి తన జీవితాన్ని బట్టి ఎప్పుడు నిష్పృహపడ్డాడు. తన బలహీనతను బట్టి, తనకున్న శరీర రుగ్మతను బట్టి బాధపడడు. ఎప్పుడు కూడా దేవుణ్ణి అడుగుతూ ఉంటాడు. దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేస్తూ ఉంటాడట. ఆయన రోగమును గురించి కానీ, ఆయనకున్నటువంటి సమస్యలు కానీ ఎప్పుడు ఆయన చెప్పుకున్నాడట. భక్తుడు ఒక ఆయన కేరళ ఆయన నాకు చెప్పాడు, గాయకున్నటువంటి నమ్మకము చాలా గొప్పది, గాయకున్న విశ్వాసము చాలా సంపూర్ణమైనది. గాయి ఒక సంఘానికి మంచి యోధుడుగా, మంచి పరిచారకుడుగా, మంచి సైనికుడు, లేకపోతే దేవుని పని చేసే వ్యక్తిగా ఆయన చేస్తూ ఉన్నప్పుడు తన విశ్వాసాన్ని ఎప్పుడు కూడా కోల్పోలేనివాడు అని అంటాడు. అందుకని బైబిల్ గ్రంథంలో ఈ కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో కూడా అందుకనే ఒక మాట చెప్పబడి ఉంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట ఉంది. మీరు కూడా నోట్ చేసుకోండి ఆ మాటని. చూడండి, ఏమన్నా మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొని పరిశోధన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి, పరిశోధన చేసుకోవాలి. చాలు. కాబట్టి విశ్వాసము ఇది మనకుందో లేదో మనం చెక్ చేసుకోవాలి. యోహాను అంటాడు, నీవు తగినంత నమ్మకమును విశ్వాసులైన వారికి, అనగా పరదేశులైన వారికి నీవు తగిన విశ్వాసమును చూపగలిగినావు అని అంటాడు. కాబట్టి మనం కూర్చున్నాం, మనం కూడా విశ్వాసము మనలో ఉందో లేదో చెక్ చేసుకోవాలన్నమాట. కాబట్టి మనము
ఆ విశ్వాసము మనకుంటే ఏమీ కొదవయ్యం. మనము దేవుని సన్నిధిలో దిట్టంగా, లేకపోతే నిలకడగా, స్థిరంగా దేవుని కోసము మనము నిలబడగలము. దేవుని పని చేయడానికి మనకు కావలసిన విశ్వాసము ఖచ్చితం. గాయికి అలాంటి నమ్మకం ఉంది. గాయి ఎవరిని చేర్చుకోవాలో, ఎవరిని చేరదీయాలో వారిని నమ్మి వారిని చేర్చుకొని వారికి చేయవలసిన పరిచర్య చేస్తూ ఉన్నాడు. కాబట్టి నమ్మకమైన వాడు గాయి అని మనం చెప్తూ ఉన్నాం. ప్రేమించగలిగిన వాడు, ప్రేమ చూపగలిగిన వాడు, తర్వాత నమ్మకమును కూడా అందరి పట్ల, సంఘం పట్ల చూపగలిగిన వాడుగా గాయి ఉన్నాడు. తన సమస్యగా ఎవ్వరికి ఆయన ఎప్పుడు కూడా ఆయన చెప్పలేదు అట. ఆయన సమస్య అది ఎంతైనా జటిలం కానీ దేవునితో మాట్లాడతాడట, చెప్పుకుంటాడు. ప్రజలతో ఎప్పుడు కూడా నవ్వు ముఖంతో, సంతోషంతో ఉండగలిగిన వాడు గాయి. నా ప్రియ సోదరి, చెల్లి, తల్లి, ఈ పూట తమ్ముడా, నేను మనవి చేస్తూ ఉన్నాను. మన సమస్య పేదరికం కావచ్చు, మన సమస్య ఒకవేళ మనము విద్యలో ముందుకు పోకపోవచ్చు, మన పని ఏంటి, మన విశ్వాస జీవితంలో మనకున్న గురి ఏంటి, దేవుణ్ణి మనము వాస్తవంగా దేవుని సన్నిధి ప్రేమ కలిగి, దేవుని సన్నిధిలో నమ్మకత్వం కలిగి మనము మనగలుగుతూ ఉంటే, మనం అలాగ జీవిస్తూ ఉంటే దేవుడు మనకి ఇవ్వలేడా అన్నదే ఒక ప్రశ్న. చాలామంది ఫైండ్ అవుట్ చేసేది ఏంటంటే, ఈ రోజుల్లో నేను ఈ ఉద్యోగం కావాలి, ఆ ఉద్యోగం కావాలి, కలెక్టర్ కావాలి, లేకపోతే ఇంకా పై మనకు అధికారం కావాలని ఆలోచన చేస్తున్నారు. కానీ నా చెల్లి, తమ్ముడా, సంఘములో పని చేయడానికి, లేకపోతే ఒక మిషనరీగా ఉండడానికి, ఒక స్థలంలో పనిచే గాయిలాగా మనం ఎందుకు ఉండకూడదు అనేది నా ప్రశ్న, మన ఆలోచన. ఎందుకుండము? మన ఊరు చిన్న ఊరా? మన సంఘం చిన్నదా? నేను ఒక ఊరికి వెళ్ళాను, ఒక ఊరికి. ఆ ఊరు చాలా చిన్న ఊరు. ఆ ఊళ్ళో, అది పశ్చిమ గోదావరిలో ఉంటుంది, ఆకుతోటపల్లి అని, ఆకుతోట లంక అనే ఊరుంది. ఆ ఊరు నుండి 3 మిషనరీలు ఈ ఉత్తరాది రాష్ట్రాలకి వారు సేవ కోసం వెళ్ళారు. తర్వాత నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఒకడు, దార్లపూడి విశాఖపట్నం, అది నాతో కలిసి చదువుకున్నాడు. ఆడు మధ్యప్రదేశ్కి వెళ్ళాడు సెమినారుగా. పెద్ద ఊరు కాదు, ఎన్ని ఇండ్లు లేవు. వాడు వాని భార్య మిషనరీలుగా వెళ్ళారు. నాతో కలిసి చదువుకున్న తమ్ముడు, ఇంకో తమ్ముడు నేపాల్లో ఉన్నాడు ఇప్పుడు, భార్య, పిల్లలు. దేవుని వాక్యం చెప్పడానికి కూడా అవకాశం లేదు అక్కడ, నేరుగా మాట్లాడడానికి కూడా ఎటువంటి అవకాశం లేదు. వారు అక్కడ బతుకుతున్నారు, భార్య, పిల్లలు. ఇక్కడ మనం కూర్చొని మనం ఆలోచన చేసేది ఏంటంటే, చాలా మట్టుకు మనం ఇక్కడే, మనము ఏడవేసిన గొంగడి ఉన్నట్లే అక్కడే ఉండాలి అన్నది మన. తమ్ముడా, చెల్లి, ఒక మిషనరీగా మనము దేవుని పని కొరకు మనం వెళ్ళడానికి ఎందుకు ఆలోచన చేయడం లేదు? గాయిని
ఆయన పంపించిన చోట నమ్మకంగా పనిచేసిన వాడుగా గాయి కనిపిస్తున్నాడు. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది అన్ని విషయాల్లో శ్రమలో ఇబ్బందిలో ఉన్నాడు. ఆయన్ని ఓదారుస్తూ ఉన్నాడు, బలపరుస్తూ ఉన్నాడు. ప్రేమ కలిగిన గాయి అని అంటున్నాడు. ప్రేమను చూపగలిగిన గాయి, పరిచర్య చేయగలిగిన గాయి, విశ్వాసమును చూపగలిగిన గాయి. కాబట్టి ఈ రాత్రి వేళ నేను మనవి చేస్తున్నాను, మనము చేసే పనులు, మనకున్న విశ్వాసము దేనివల్ల ఈ కుటుంబాలు ఈరోజు సంఘముల్లో చాలామంది ఇదే పరిస్థితుల్లో ఉన్నాం కదా. మనము నా బిడ్డలు అది కావాలి, నా కొడుకులు ఇది తప్పేం కాదు. మరి దేవుని పని కోసం ఎవరున్నారు అనేది ప్రశ్న. మనం ఇక్కడ చదువుకున్న దానిలో గాయి ఉన్నాడు. ఇంకా నేను వేరే వ్యక్తులను జ్ఞాపకం చేయాలనుకున్నాను, కానీ నాకు గాయి మీదే నాకు ఈరోజు దృష్టి కలిగింది. కాబట్టి ఇతడు ఎలాంటి వాడు అనంటే, మూడవది ఆతిథ్య ప్రియుడు. ఆతిథ్యం, పరదేశులకు తన దగ్గరకు వచ్చిన వారికి ఆయన ఆతిథ్యము ఇవ్వగలిగిన వాడు. తనకున్నది ఆయన పంచగలిగిన వాడు. తన ఇంటిలో దైవ సేవకులను చేర్చుకో. ఈ గుణము చాలామందికి లేదు. నా చెల్లి, తల్లి, మా తమ్ముడా, మీరు ఆలోచన చేయాల. ఆతిథ్యం, మనకున్నది పెట్టడము మనం నేర్చుకోవాలి. యవనస్తుడా, యవన బిడ, నీకున్నది ఇవ్వడము సేవకును కానీ దేవుని పిల్లలకు కానీ ఇవ్వటం అనేది మనకుందా? నేర్చుకున్నామా? నేను చెప్తున్నాను, వాస్తవంగా సేవ జీవితంలో ఎటువంటి భోజనం లేని పరిస్థితుల్లో సేవా జీవితం సాగింది. కానీ ఎడైనా కొన్ని మెతుకులు ముద్ద అన్నము దొరుకుతుందేమని ఆలోచించిన పరిస్థితులు ఉన్నాయి. పెట్టగలిగిన వాళ్ళు ఆ రోజుల్లో పల్లెటూరులో తప్ప, మన ఊళ్ళో ఒక సేవకుడు వస్తే భోజనం పెట్టని పరిస్థితి మన సంఘానికి ఉంది. మన ఇంట్లోకి తీసుకువెళ్ళి, అయ్యా సేవకుడా, మా ఇంట్లో మాకు కలిగింది భోజనం చేద్దాం రండి అని ఆ పిలిచికెళ్ళి తీసుకొని ఇంట్లో కూర్చోబెట్టుకొని మనకు కలిగింది పెట్టే తాహతు మనకు లేదు. ఎందుకని? మనకు లేకనా? సాకులు చెప్తున్నారు ఈ రోజుల్లో. ఏమని? వాళ్ళు మంచి మంచి భోజనాలు తింటారు, అవి తింటారు, ఇవి తింటారు అని చెప్తారు. మనకున్నది మనం పెట్టి దైవ సేవకుని గౌరవించే విధానం నేర్చుకోవాలి. గాయకున్నటువంటి లక్షణం అదే. ఇంట్లో మనము పనిని మన కుటుంబంతో చేయించకుండా, మనకు కలిగినది పెట్టి మనము దీవెన పొందకుండా మనము అనేక మాటలు చెప్తాం. సంఘంలో ఇలాంటి పరిస్థితులు చాలా దయనీయమైనటువంటివి. దేవుని సేవకులకు భోజనము పెట్టకపోతే, మన ఇంటికి తీసుకెళ్ళకపోతే ఎట్లా? ఎవరో పెడతారులే, ఎవరో చూస్తారులే అనుకుంటారు. నీవు పిలిస్తే నీకేమవుద్ది? ఏ సేవకుడన్నా రాని, సంఘ పెద్దలను ఉండని, ఎవరైనా ఉన్ని, వాళ్ళకి సిగ్గు కలిగేలాగా మనమైనా తీసుకెళ్ళాలి. వాళ్ళకైనా మనము నేర్పించగలిగిన యోగ్యం ఆ స్థాయికి మనము రావాలి. ఎందుకని? దేవుని వాక్యమే హెబ్రీలకు రాసిన పత్రికలో
ఆ మాట రాయబడి ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక నేను ముగిస్తాను. 6వ అధ్యాయం 10వ వచనం అనుకుంటాను. దేవుడు ఆతిథ్యం చేయ మరువకుడి అని ఉంది. ఆతిథ్యము చేసి దేవదూతలకు గొప్ప దీవెన పొందినారు అని దేవుని వాక్యం చెప్తుంది. వారి ఆ ఆతిథ్యమును చేసిన వారి యొక్క ఆతిథ్యమును దేవుడు మరచుటకు ఆయన ఎలాంటి వాడు కాదు, అన్యాయస్తుడు కాడు. మీరు ఆతిథ్యం చేశారనుకో, నేను తీసుకెళ్ళాననుకో, ఆయన మన ఆతిథ్యాన్ని ఆయన మర్చి ఆయన ఉండేవాడు కాదు. నీకు రెట్టింపు దీవెన ఆయన ఇస్తాడు. గాయకి ఉన్నటువంటి లక్షణం ఆతిథ్యము చేసే లక్షణం. ఆయన దగ్గరకు పరదేశులు ఎవరైనా రాని సేవకులు వారికి భోజనం పెట్టి, వారికి అన్నం పెట్టి, నేను వాస్తవం చెప్తున్నాను మీకు. నేను పెళ్లి చేసుకున్న కొత్తలో మా తల్లిదండ్రులు హైదరాబాద్లో వదిలిపెట్టారు. నేను హైదరాబాద్లోనే ఉండేవాడిని. తినడానికి తిండి ఉండేది కాదు మా ఇద్దరికి. ఒకసారి 3 రోజులు ఉపవాసం ఉన్నాం అన్నం లేక. హాస్టల్ కూడా బంద్ అయింది. నేను ఒక సేవకునికి నేను నా పెళ్ళి చేసిన సేవకునికి ఫోన్ చేశాను. ఎందుకు చేశానంటే ఆయనకి, అయ్యా మీరు ప్రార్థన చేయండి, నా కుటుంబము మేము ఇక్కడే ఉన్నాము, హైదరాబాదులో ఉంటున్నాం, మీరు బాగున్నారా, వీలైతే మీ మందిరానికి సాక్ష్యం చెప్పడానికి నేను వస్తానని ఆయనకు చెప్పాను. మీరు రమ్మంటే వస్తానని చెప్తే ఆయన రావచ్చును జోసఫ్ నువ్వు అని అన్నాడు. ఆయన అప్పటికి 3 రోజులు అయింది. నేను ఆయన ఏం అడగలేదు. జోసఫ్ అసలు నువ్వు ఎక్కడ ఉన్నావు, మరి ఇప్పుడు మీ ఊర్లో లేవు అంటే లేను అన్నాను. నీవు సికింద్రాబాద్కు రాగలవా అని అన్నాడు. వస్తాను సార్ నేను సికింద్రాబాద్ దగ్గరికి. నేను నా భార్య సిటీ బస్సు ఫ్రీ, డబ్బులేం కాదు అది, మేమిద్దరం వెళ్ళాం. కారు వేసుకొని వచ్చాడు ఆయన బస్సు స్టాప్ దగ్గరికి. కారు వేసుకొచ్చి 2 రాత్రులు అయింది, మాకు భోజనం లేదు. కారులో తీసుకెళ్ళి భోజనం పెట్టి వాళ్ళకి కొంచెం వాక్యం చెప్పిన తర్వాత, నా దగ్గర పైస లేదు కానీ ఆయన సూట్ కేసు తీసి 2,000 రూపాయలు, ఆ రోజుల్లో 98వ సంవత్సరం అనగా ఇప్పటికీ 27 సంవత్సరాల క్రితం 2,000 రూపాయలు నాకు అతని చేతులు పెట్టాడు. నేనేమీ ఆయన్ని ఆర్జించను. ఆతిథ్యం చేసే వాళ్ళని దేవుడు మర్చిపోతాడా? ప్రార్థన చేసి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఎవరికేది చేశామన్నది, ఒకవేళ నేను ఎవరికైనా చేశానన్నది మీరు ఆలోచన చేస్తే, వాస్తవం చెప్తున్నాను, షేక్పేట్ అనే ప్రాంతంలో ఒక ఆయన కుంటి ఆయన ఉండేవాడు. వారం క్రితం ఆయన భోజనం లేకుండా 4 రోజులు ఉపవాసం ఉంటే, మేము వండుకున్న భోజనం మేమిద్దరమే వండుకునే వాళ్ళం. ఆ భోజనం వాళ్ళకి పెట్టి, ఆ తర్వాత మేము 3 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత మాకు అర్థమైంది ఏంటనంటే, ఏది చేసినా దేవుని ప్రేమను బట్టి చేయాలి కనుక దేవుడు అందుకే ఇచ్చాడేమో అని ఆలోచన వచ్చింది. కాబట్టి ఏది చేసినా దేవుడు మర్చిపోడు. మత్తయి సువార్తలో ఉంది, గిన్నెడు మంచినీళ్ళు ఆయన శిష్యుడని తలచి వారికి ఇస్తే దేవుడు వారికి సమృద్ధిగా ఇస్తాడు. గాయి
ప్రేమ కలిగిన వాడు, గాయి నమ్మకమైన వాడు, గాయి ఆతిథ్యము చేయగలిగిన యోధుడు, యవనస్తుడు, దేవుని బిడ్డ. చెల్లి, తల్లి, నీవు నేను ఎందుకు మనము దేవుని ప్రేమను కలిగి ఉండకూడదు? దేవుని ప్రేమను కలిగి ఉండాలి. అంటే ఎలాగా? అంటే మన సహోదరులతో, మన స్నేహితులతో మనము శుభవార్తను చెప్పచ్చు, మందిరానికి నడిపించవచ్చు, నమ్మకంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయవచ్చు. మనకు కలిగిన దానిలో లేని వారికి, లేకపోతే ఎవరైనా సేవకులు ఉంటే వారికి పెట్టడం మనం నేర్చుకుంటే అదెంతో శ్రేయస్కరం. యేసు ప్రభు వారు అదే మనకు ఈ భూమి మీద మనం నేర్పగలి ఇవ్వడానికి, ప్రేమించడానికి, నమ్మకత్వాన్ని చూపడానికి దేవుడు మనకు నేర్పించాడు. యేసు ప్రభు సిలువలో మనకు తన ప్రాణ క్రయధనముగా తన ప్రాణాన్నే మనకు పెట్టాడు, మనకిచ్చాడు, ఇవ్వగలిగింది. అది ఈ భూమి మీద ఉన్న నీవు నేను విశ్వాసం దేవుని పిల్లలుగా ఏం నేర్చుకుంటాం, ఏం తెలుసుకుంటాం? కాబట్టి గాయి ఎంతో మంచివాడు, సంతోషము కలిగిన వాడు. నీకు ఏదైనా ఇబ్బంది ఉండని, సమస్య ఉండని, మనుషుల మీద కాదు, మనుషుల మీద మనము అటు ఇటు చూసి వాళ్ళతో వీళ్ళతో చెప్పేది కాదు. గాయి చెప్పుకునేవాడు, నా సమస్య ఏది కాదు, నీ పని నేను చెయ్యాలి, అది గాయి పని. మరి నీ పని ఏంటి? నీ ప్రేమ ఎలాంటిది? నీ ప్రేమ దేవుని ప్రేమను సహోదరుల పట్ల చూపడానికి నీవు ఆయన ప్రేమను కలిగి ఉండాలి. ఆయన ప్రేమ సాహసోపేతమైన, ప్రాణం పెట్టగలిగిన ప్రేమ ఆయన ప్రేమ. అలాంటి ప్రేమను సహోదరుల కొరకు సమర్పణ కలిగి ఆతిథ్యము చేసి ఇతరులను సంతోషపరచగలిగిన జీవితాన్ని గాయి కలిగి ఉన్నాడు. అలాంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. థ్యాంక్ యూ. వందనాలు. మీ అందరికీ వందనాలు. చక్కటి వాక్యాన్ని అందజేసిన జోసెఫ్ సార్ గారికి ఎంబీ ప్రొడక్షన్ యూత్ తరపున ప్రత్యేకంగా వందనాలు, థ్యాంక్స్ తెలియజేస్తున్నాం సార్. ఈ సమయంలో మనకు ఆఫరింగ్స్ ఉంటాయి. ఆఫరింగ్ సాంగ్ను ఎవరైనా ప్రేరేపింపబడి పాడుచుండగా బ్రదర్స్ నుంచి ఒకరు, సిస్టర్స్ నుంచి ఒకరు ఆఫరింగ్ పట్టాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాం. హలో. ఫలములనాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ఫలములనాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ప్రేమతో నిన్ను పెంచిన ప్రియ తోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు. ప్రేమతో నిన్ను పెంచిన ప్రియ తోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు. ఫలించకుండుట నీకు న్యాయమా? యజమాని సహనముతో చెలగాటమా? ఫలించకుండుట నీకు న్యాయమా? యజమాని సహనముతో చెలగాటమా? ఫలములనాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ఐగుప్తు నుండి పెరిగి తెచ్చినాడు
సంగ ద్రాక్ష తోటలో నిన్ను నాటినాడు, ఐగుప్తు నుండి పెరికి తెచ్చినాడు. సంగ ద్రాక్ష తోటలో నిన్ను నాటినాడు, చుట్టూ త్రవ్వి ఎరువు వేసి నీళ్లు పోసినాడు, చుట్టూ త్రవ్వి ఎరువు వేసి నీళ్లు పోసినాడు. తన స్వాస్యముగా నిన్ను ప్రత్యేకపరచినాడు, తన స్వాస్యముగా నిన్ను ప్రత్యేకపరచినాడు. ఫలించకుండుట నీకు న్యాయమా, యజమాని సహనముతో చెలగాటమా. ఫలించకుండుట నీకు న్యాయమా, యజమాని సహనముతో చెలగాటమా. వెదకినప్పుడు నీ యొద్ద ఫలము లేకయుంటే, ఆకులతో నిన్ను చూసి తండ్రి సంతసించునా. వెదకినప్పుడు నీ యొద్ద ఫలము లేకయుంటే, ఆకులతో నిన్ను చూసి తండ్రి సంతసించునా. ఇవ్వబడిన సమయములో వర్ధిల్లకుంటే, ఇవ్వబడిన సమయములో వర్ధిల్లకుంటే, మోడు లాంటి నిన్ను ఇంక నరికి వేయకుండునా, మోడు లాంటి నిన్ను ఇంక నరికి వేయకుండునా. ఫలించకుండుట నీకు న్యాయమా, యజమాని సహనముతో చెలగాటమా. ఫలించకుండుట నీకు న్యాయమా, యజమాని సహనముతో చెలగాటమా. ఫలములనాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ఫలములనాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. మంచిది. ఇంతవరకు దేవుడు తన కృప ద్వారా, తన ప్రేమ ద్వారా ఇంతటి మంచిగా యవన సహవాసాన్ని జరిగించినందుకు గాను దేవునికి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంతసేపు దేవుని వాక్యాన్ని పాటల ద్వారా, వాక్యం ద్వారా మీ అందరి యొక్క నోరా ద్వారా కూడా దేవుని స్తుతించినందుకు మీ అందరికీ థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంతవరకు చక్కటి వాక్యాన్ని బోధించేటువంటి బ్రదర్ జోసెఫ్ సార్ గారికి కూడా ఎంబీ పొటెన్షియల్ తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాము. అలాగే అధ్యక్షత వహించిన బ్రదర్ శ్యామేల్ సార్ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. కొన్ని అనౌన్స్మెంట్స్ ఉన్నాయి, గమనించండి. మనకు ప్రతి మంగళవారం యవన సహవాసం సాయంత్రం 7:30 నుండి 9 గంటల వరకు యవన సహవాస కొడుకు జరుగును. అలాగే ప్రతి గురువారం కూడా ఎన్టీఆర్ కాలనీ యందు పెనియోలు సంఘంలో యవన సహవాస కొడుకు జరుగును. శుక్రవారం కూడా శాంతినగర్ చర్చిలో యవన సహవాస కొడుకు జరుగును. వీటి టైమింగ్స్ వచ్చేసి సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు యవన సహవాస కొడుకు జరుగును. వీలైన వాళ్ళు ఈ యొక్క యవన సహవాసాలకు కూడా రావాల్సిందిగా మనం చేస్తున్నాను. అలాగే డిఎస్సి కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారి కోసం కూడా మీరు ప్రార్థించండి. ఒక చిన్న ముఖ్యమైన అనౌన్స్మెంట్ ఏంటంటే, ఎంబీ పొటెన్షియల్ యూత్ యొక్క అభివృద్ధి కొరకు కానీ మన యొక్క స్ట్రెంగ్త్ పెంచుకోవడానికి గాను ఒక చిన్న మంచి ఆలోచన కమిటీ వారు అందరూ మాట్లాడుకున్నాం. అది మీకు నేను చెప్తాను, జాగ్రత్తగా వినవలసిందిగా కోరుచున్నాను. బాయ్స్లో నుంచి గర్ల్స్లో నుంచి ఒక 5 గ్రూపులు కానివ్వండి, 4 గ్రూపులు కానివ్వండి, మీరు ఫామ్ అయ్యి మీకు గ్రూప్ సంఖ్యను పెంచుకున్నా పర్లేదు. మీరు ఎటువంటి మంచి కార్యం కానీ ఏదైనా కానీ తలబడితే ఆ మంచి కార్యం యొక్క ఫలితంగా మీరందరూ ఒక 5 గ్రూపులుగా ఫామ్ అయ్యి 5 గ్రూపులుగా ఫామ్ అయ్యి మీరు కూడా మా ద్వారానే
గ్యాదరింగ్ విషయంలో కానివ్వండి, ఇలా ప్రతి ఒక్క కార్యక్రమం మీరు జరిగించాలి. అంటే మీ గ్రూప్లో మాత్రమే అంతే తప్ప మీకు గ్రూప్ విషయాలు మీ దగ్గరే ఉంటాయి. మీరు ఏదైనా ఒక మంచి యాక్టివిటీ చేస్తే ఎంబీ పొటెన్షియల్ తరపున ఒక మంచి బహుమానం కూడా ఉంటుంది. అతి ముఖ్యంగా ఏంటంటే మీ సంఖ్యను పెంచుకోవాలా. మీకు గ్రూప్ సంఖ్యను మాత్రం పెంచుకుంటేనే మీ యొక్క యూత్ అభివృద్ధి జరుగుతుందని మేము ఆలోచిస్తున్నాం. ఇంకా ఏమైనా మీకు డీటెయిల్స్గా అర్థం కావాలంటే ఏమైనా సావాసం అయిపోయిన తర్వాత మమ్మల్ని అడగవచ్చు. ఇవి యొక్క అనౌన్స్మెంట్స్. మనం ముగింపులో ఉన్నాము. మనమందరం లేచి నిలబడినట్లయితే చివరి ప్రార్థన, పరలోక ప్రార్థన మన మధ్యలో ఉన్నటువంటి జోసెఫ్ టీచర్ గారు సార్ ప్రార్థన చేస్తారు. మంచిది. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. రాత్రి వేళ మీ సన్నిధిని బట్టి కృతజ్ఞతలు నాయన. ఉదయకాలం అంతా కాపాడారు. ఈ రాత్రి మేము చేరి వచ్చిన సమయం మొదలుకొని ఇంతవరకు తండ్రి ప్రభువా పాటలు వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడారు. మీకు స్తోత్రాలు, వందనాలు. యవన సమాజమును బట్టి మీకు వందనాలు తండ్రి. కూడి వచ్చిన నాయన సహోదరులను సోదరులను దీవించండి నాయన. మేము కూడా ఏం చేయాలో మాకు నేర్పే మీ పాఠాలు, మీ వాక్యం మాకేం చెప్తుందో మేము కూడా నాయన మా జీవితాలకు అన్వయింపు చేసుకొని ఆ ప్రకారంగా మేము కూడా నాయన ఈ భూమి మీద మీ కొరకు నాయన బ్రతకగలిగినట్లు మాకు నేర్పిస్తున్న పాఠాలను బట్టి మీకు వందనాలు. ఆ విధంగా మమ్మల్ని మలచండి, సహాయం చేయండి. గాయని గురించి మాకు ఈ రాత్రి మీరు నేర్పుతున్నారు. ప్రేమ కలిగిన సత్యమును గూర్చి, ప్రేమను కలిగి సత్యమును అనుసరించి నడిచేవాడని మేము తెలుసుకున్నాం. తగిన నమ్మకత్వమును ఆయన ప్రభు సంఘములో చూపగలిగాడు. ఆతిథ్యాన్ని ఇవ్వగలిగిన భక్తునిగా మాకు మీరు చూపినందుకై వందనాలు. మాకు కూడా నైనా ఎన్నో సమస్యలు ఉన్నాయి. అన్నీ ఉంటేనే ఇవి చేయగలమన్నది కాదు. మేము నీ బిడ్డలుగా నిన్ను నమ్ముకున్నందున, మిమ్మల్ని కలిగి ఉన్నందున నాయన మేము ఇవి చేయడానికి చాలిన మీ కృప, చాలిన మీ శక్తిని, మీ బలమును యవన బిడ్డలకు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ యవన సమాజాన్ని దినదిన ప్రబుద్ధమానమై నాయన ఇంకా అనేకులు రావడానికి మీ కృప చూపండి. వీరు చేసే ప్రతి ప్రయత్నాన్ని దీవించండి, ఆశీర్వదించండి. సంఘములో ఉన్న ప్రతి యవన కుటుంబాన్ని, యవన జీవితంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను నాయన మీరు దీవించండి. ప్రభువా, డిఎస్సి ఆయా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వారందరినీ దీవించి ఆశీర్వదించండి. చదువుకుంటున్నటువంటి వారు ఆయా మరి ప్రమోట్ క్లాసెస్కి తండ్రి ప్రభు ప్రమోట్ అవ్వడానికి మీరు కృప చూపుతూ ఉన్నారు. చదువుకోవడానికి శ్రద్ధ కలిగి నాయన మీ యందు శ్రద్ధ నిలిపి ఈ కార్యాలు చేయడానికి మీ కృప చూపమని ప్రార్థిస్తూ, ఎత్తబడిన కానుకలని మహిమార్థమై ఉపయోగించబడినట్లు కృప చూపమని, కమిటీ వారికి మంచి జ్ఞానమును తెలివినిమ్మని మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఈ రాత్రి నాయన మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు ప్రభువు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమెన్. పరలోకమందున మా తండ్రి, మీ రాజ్యం ఉచితం పరలోకం, మాకు కావలసిన అన్నం శోధనంతే కదుష్ణతం. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీవని. ఆమెన్, ఆమెన్.